రాజకీయ చరిత్రలో ఒక విశిష్ట అధ్యాయానికి తెరపడింది. బీహార్లో కింగులుగా, సంకీర్ణ యుగంలో కేంద్ర స్థాయిలో కింగ్ మేకర్లుగా తమ శక్తియుక్తాన్ని చాటుకున్న లాలు, నితీష్ ఒక్కొక్కరిగా రాజకీయాల నుంచి నిష్క్రమిస్తూ ఉండడంతో రాజకీయ ఉద్దండుల ప్రస్థానం గురించి మరోసారి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బీహార్ రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పిన కీలక నేతలు ఇప్పుడు ఒక్కొక్కరిగా నిష్క్రమిస్తున్నారు. బీహార్ రాష్ట్ర చరిత్రలోనే సరికొత్త అధ్యాయానికి తెరతీసిన రాజకీయ ఉద్దండుల ప్రస్థానం చివరి దశకు చేరింది. బీహార్ చరిత్రనే తిరగరాసిన అధ్యాయం ఇది. చేయి కలిపి ఒకే కేంద్ర బిందువు నుంచి బయలుదేరిన ఇద్దరు యువకులు అనంతర కాలంలో తమ తీరులు, దారులు మార్చుకుని రాజకీయ చాణక్యంతో దేశ రాజకీయ భవితవ్యాన్ని సైతం ప్రభావితం చేసిన సందర్భానికి ఇప్పుడు ఇక తెరపడింది. అయితే వారిద్దరిలో ఎవరు ఉన్నత శిఖరాలకు చేరారు, ఎవరు అధపాతాళానికి దిగజారారు అనడానికి జరిగిన చరిత్రే సాక్ష్యంగా నిలుస్తుంది. హోరాహోరీగా జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి 10వ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అధికార పీఠం ఎక్కిన 5-6 నెలల్లోనే రాష్ట్రంలో తన వంతు పాత్ర ముగించుకుని నితీష్ రాజ్యసభకు బయలుదేరడం అనూహ్య పరిణామం. కానీ ఆషామాషి పరిణామమేమీ కాదు. ఎందుకంటే మరో దిగ్గజ బీహార్ నేత లాలూ ప్రసాద్ యాదవ్ రకరకాల కేసుల్లో కోర్టుల మెట్లెక్కి జైలు, బెయిల్లో చక్రబంధంలో చిక్కి ఇదివరకే రాజకీయ రంగం నుంచి నిష్క్రమించారు. మంచి మిత్రులుగా ప్రయాణం ప్రారంభించి పరిస్థితుల్ని బట్టి శత్రువులుగానో లేక రాజకీయ ప్రత్యర్థులుగానో జీవితాలు కొనసాగించి చివరకు శుభం పలికిన ఈ ఇద్దరు నాయకులు బీహార్ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. బీహార్ రాజకీయాల్లో నితీష్, లాలూ ప్రసాద్ల శకం దాదాపు ముగిసిపోయినట్లేనని భావించవచ్చు. ఇప్పటికే లాలూ రాజకీయాల నుంచి నిష్క్రమించగా నితీష్ సీఎం పదవిని వేడి రాజ్యసభకు వెళ్లడంతో ఇక ఆయన పెద్దల సభ నుంచి నిష్క్రమణ వైపు వెళ్లడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శాసన వ్యవస్థకు సంబంధించి చతుర్విధ సభల్లోనూ అడుగుమోపిన అరుదైన ఘనత ఇప్పుడు నితీష్ కుమార్ సొంతం. ఇందిరాగాంధీ ప్రభుత్వం 1976లో విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ సారథ్యంలో బీహార్లో సంపూర్ణ విప్లవం పేరుతో ప్రారంభమైన అహింసాత్మక సామాజిక రాజకీయ ఉద్యమం యావత్ దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్న సమయం ఇది. బీహార్లో అప్పటి విద్యార్థి నాయకులైన లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ సైతం రంగంలోకి దూకి చురుగ్గా చొచ్చుకెళ్లారు. అంతేకాదు చేయి కలిపి చైతన్య జురిలా ముందుకు కదిలారు. ఇందిరకు ఘోర పరాభవాలు మిగిల్చిన 1977 నాటి సార్వత్రిక ఎన్నికల ద్వారానే నితీష్, లాలూ ఒకేసారి రాజకీయ రంగస్థలంపై అరంగేట్రం చేశారు. బీహార్లోని చాప్రా నియోజకవర్గం నుంచి లోక్సభకు లాలూ ఎన్నికయ్యారు. ఆ తర్వాత 3 ఏళ్లకే సోనేపట్ అసెంబ్లీ సీటు గెలుచుకుని రాష్ట్ర రాజకీయాల్లో అడుగుమోపారు. మరోవైపు నితీష్ కుమార్ మాత్రం వరుస ఓటములతో డీలా పడిపోయారు. 1977, 1980లో నలంద జిల్లాలోని హర్నౌత్ అసెంబ్లీ సీటుకు పోటీ చేసి పరాజయాలే మూటగట్టుకున్నారు. అయినా మరోవైపు అవకాశం కోసం ఎదురుచూడసాగారు. అప్పుడే అవకాశం తలుపు తట్టింది. 1985లో మళ్లీ అదే సీటు నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. అసెంబ్లీలో తన సత్తా చాటుకోవడం నితీష్ కుమార్ మొదలుపెట్టారు. అది 1990 మార్చి 18. పాట్నాలోని చారిత్రక గాంధీ మైదానం బీహార్లో మరో చరిత్రకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధమైన వేదిక. ఆ రోజు లాలూ ప్రసాద్ యాదవ్ మొట్టమొదటిసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే పార్టీ సహచరుడు నితీష్ కుమార్ చప్పట్లు కొడుతూ వెనకే నిలబడ్డారు. 1982 నాటికి వారి స్నేహబంధం బీటలు వారింది. సుపరిపాలనపై దృష్టి పెట్టాలంటూ నితీష్ తరచూ చేసే సూచనలు లాలూలో అసహనం పెంచాయి. నువ్వు నాకు చెప్పొచ్చేదేంటి, నాకు తెలీదా, అధికారం ఓటు బ్యాంకుతో వస్తుంది కానీ సుపరిపాలనతో వస్తుందా అంటూ తిప్పికొట్టడం మొదలైంది. 1994 ఫిబ్రవరి 12 మళ్లీ అదే మైదానం. అన్ని యాదవులకే దోచిపెడుతున్న లాలూ సర్కార్ తమకు పూచిక పుల్లపాటి విలువైన ఇవ్వడం లేదంటూ రగిలిపోతున్న కుర్మీలు సహా ఇతర వెనుకబడిన తరగతుల వారు ఆ రోజు అక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించారు. తామేమి బిచ్చవడుకోవడం లేదు, భాగస్వామ్యం కోరుకుంటున్నామని, తమ ప్రయోజనాల్ని కాదని ప్రభుత్వం ఇంకెంత మాత్రం కొనసాగడానికి వీల్లేదు అంటూ ఆ సభ వేదికపై నుంచి నితీష్ చేసిన రణగర్జన అనంతర కాలంలో బీహార్తో పాటు దేశ రాజకీయాల రూపురేఖల్నే మార్చేసింది. ఆనాటి సభ తర్వాత సొంతంగా సమతా పార్టీ ఏర్పాటు చేసుకున్న నితీష్ తన తరహా రాజకీయాలు ప్రారంభించారు. వాస్తవానికి లాలూ ప్రసాద్ మాటల మాంత్రికుడు కాగా
పాచికలు విసరడమెలాగో శకుని మామకే నేర్పగల జిత్తుల మారి నితీష్ 2015-2022లో అవసరార్థ పొత్తుల్ని మినహాయిస్తే మొత్తం రాజకీయ జీవిత కాలమంతా ఎవరిదో వారిదే అన్నట్లుగా సాగింది. బీహార్లో వారిద్దరూ కింగ్లుగాను, సంకీర్ణ యుగంలో కేంద్ర స్థాయిలో కింగ్ మేకర్లుగాను తమ శక్తి యుక్తుల్ని చాటుకున్నారు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. అవినీతి ఆరోపణలకు అనారోగ్యంతోడే లాలు రాజకీయ జీవితం 10 ఏళ్ల క్రితమే ముగిసిపోగా నితీష్ తన చాణక్యంతో నేటిదాకా కొనసాగించగలిగారు. ఇప్పుడు నితీష్ సీఎం పదవిని వదిలి రాజ్యసభకు వెళ్లనుండడంతో ఆయన రాజకీయ జీవితం కూడా చివరి దశకు చేరింది. నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ ఇద్దరు ఉదండులే. దాదాపు ఒకే సమయంలో రాజకీయాల్లోకి ప్రవేశించిన వారు. రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లోనూ తమదైన ముద్రను వేశారు వీళ్ళిద్దరు. లాలూ రాజకీయాల నుంచి ఇప్పటికే నిష్క్రమించిగా, నితీష్ సైతం సీఎం పదవిని వీడి పెద్దల సభకు వెళ్లడం వంటి పరిణామాలతో బీహార్ రాజకీయాల్లో ఒక విశిష్ట అధ్యాయానికి తెరపడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.